ఈ సమయంలో మోడీజీ చెప్పిన స్వదేశ మంత్రం మనకు బ్రహ్మాస్త్రం. गर्व से कहो ये स्वदेशी है అన్న మోడీజీ నినాదాన్ని అందిపుచ్చుకుంటున్నాం. సెమీ కండక్టర్ల నుంచి సెటిలైట్ల వరకు, చిప్ నుంచి షిప్ వరకు మన వద్దే ఉత్పత్తి చేస్తున్నాం. అది ప్రధానమంత్రి గారి ఘనత అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 16 నెలలైంది మోడీ గారి యొక్క సహాయం మరవలేని సహాయం. కేంద్ర సహకారంతో అమరావతిని నిలబెట్టాం, పోలవరాన్ని గాడిన పెట్టాం, విశాఖ ఉక్కును బలోపేతం చేశాం. యంగ్ స్టేట్ ఏపీ హైయెస్ట్ పెట్టుబడులు సాధిస్తుంది. విశాఖకు ఆర్సీఆర్ మిత్తల్, నెల్లూరుకి బీపీసీఎల్. ఇప్పుడు విశాఖలో 15 బిలియన్ పెట్టుబడితో గూగుల్ ఏఐ డేటా సెంటర్ వచ్చిందంటే అది నరేంద్ర మోడీ గారు చూపించిన చొరవ, మన అదృష్టం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే సెమీ కండక్టర్ యూనిట్ మన రాష్ట్రానికి ఇచ్చారు. క్వాంటమ్ వ్యాలీ రావడానికి కారకులయ్యారు. అలాంటి ప్రధానమంత్రికి మరొక్కసారి మనమందరం థ్యాంక్ యూ మోడీ గారిని గట్టిగా చెప్పాలి. థ్యాంక్ యూ మోడీ, థ్యాంక్ యూ మోడీ. దేవాలయాలు మనకు ఆధ్యాత్మిక శోభ ఇస్తే, ఆధునిక ఆలయాలైన జలాశయాలు జల కళతో సిరులు బండిస్తున్నాయి. రాయలసీమ హార్టికల్చర్ హబ్గా ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుతుంది. రాయలసీమలో కర్నూలులో తొందరలోనే కర్నూలు హైకోర్టు బెంచ్ వస్తుంది. కడపలో స్టీల్ ప్లాంట్, స్పేస్ సిటీ, డిఫెన్స్ కారిడార్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్. ఇక్కడే ఓర్వకల్లో డ్రోన్ సిటీ. రాయలసీమ మొత్తం గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, సిమెంట్ పరిశ్రమలు వస్తున్నాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేడు ప్రధాని చేతుల మీదుగా విద్యుత్, రైల్వే, హైవే, డిఫెన్స్ రంగాలకు చెందిన 13,430